అత్తమ్మ టీవీలో ఈరోజు రాజమండ్రి చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రాజమండ్రి వాళ్ళు ఎంతో ఈజీగా రుచిగా చేపల కూర తయారు చేస్తారు. దీని తయారీకి కావలసిన పదార్థాలు: చేపలు 2 కేజీలు, అంటే ఒక పెద్ద చేప తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను గడ్డి చేప తీసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 4 రెమ్మలు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయలు పెద్దవి 3 తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి 10 కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు 2 స్లైస్లా కట్ చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోండి. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా చేప ముక్కల్ని బాగా కడిగి ఒక పెద్ద బౌల్లో తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. తర్వాత చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయండి. అలాగే టమాటా ముక్కలు కూడా వేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఈ కూర కాస్త ఘాటుగా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను గడ్డి చేప తీసుకున్నాను కాబట్టి ఈ కూర ఘాటుగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాదాపు 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. ఈ చేపల కూరలో నూనె కాస్త పడితేనే రుచిగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసాను నేను. ఇవన్నీ జాగ్రత్తగా ఈ విధంగా కలపాలి. చేప ముక్కలకి బాగా పట్టేలాగా జాగ్రత్తగా కలపాలి. గడ్డి చేపలో చిన్న ముళ్ళు ఉండవు కాబట్టి కలిపేటప్పుడు ఈజీగానే ఉంటుంది. మొత్తం ఇవన్నీ పట్టేలాగా జాగ్రత్తగా చేప ముక్కలకి పట్టించండి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది పులుసు కూర కాబట్టి లోతుగా ఉన్న బౌల్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. అలాగే కాస్త వెడల్పుగా ఉన్నది కూడా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టించాలి చేప ముక్కలకి. ఈ విధంగా పట్టించిన తర్వాత దాదాపు ఒక పావు లీటర్ నీళ్ళు మాత్రమే వేయాలి. వేసి ఒకసారి బాగా ఊపుతూ కలియబెట్టండి. ఇలా కలియబెట్టి దీన్ని ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి. మూత తీస్తే ఈ విధంగా కుతుకుతామని ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేయండి. ఇది పల్చగా చేసుకుంటే దాదాపు పావు లీటర్ వేయండి. గుజ్జుగా అయితే 2-3 టేబుల్ స్పూన్లు వేయండి. నీళ్ళలో నానబెట్టి చింతపండు రసాన్ని వేసి ఈ విధంగా కలిపి మరో 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా కుతుకుతామని ఉడుకుతుంది కదా. ఇప్పుడు దాంట్లో గరం మసాలా పొడి వేయండి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయండి. ఇవన్నీ వేసి దాని మీదే కరివేపాకు, కొత్తిమీర కూడా వేయండి. ఇలా కుతుకుతా ఉడికేటప్పుడు మసాలాలు వేస్తే బాగా పడతాయి. ఇప్పుడు ఒక గుడ్డ తీసుకొని ఈ విధంగా కలియబెట్టండి. గరిట పెట్టకుండా చేపల కూర వండాలి. గరిట పెడితే ముక్కలు విడిపోతాయి. ఈ విధంగా
మరో 2 నిమిషాలు ఉడికించుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరంగా ఉండే రాజమండ్రి చేపల పులుసు రెడీ అయింది. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.